ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇప్పుడు నా దేవతకి నేను తినిపిస్తాను. అయ్యో పర్వాలేదండి, నేను తర్వాత తింటాను. ముందు మీరు తినండి. లేదు లేదు, నా రాణికి నేను తినిపించాల్సిందే. అయితే ఒక పని చేద్దామండి. ఏంటది? మీరు నాకు తినిపించండి, నేను మీకు తినిపిస్తాను. అప్పుడు ఏ గొడవ ఉండదు. అరే, నా భార్య బంగారం. నా రాజా బంగారం. అక్క, మా కొడ్డించు, బాగా ఆకలిస్తుంది. రాక్షే, కూర్చో, భోంచేద్దు. వద్దు విశ్వ, మీరు తినండి. బంగారం, పిన్నిని భోజనానికి పిలిచావా? లేదు శ్రీవారు, ఇప్పుడు వెళ్ళి పిలుస్తాను. అక్కర్లేదు బంగారం, అన్ని ఐటమ్స్ ప్లేట్లో వడ్డించివు, నేను తీసుకెళ్లి భోజనం తినిపిస్తాను. సరే. ఇటివు. పిన్ని మీకోసమే భోజనం తీసుకొస్తున్నాను. ఇటివ్వు. నేనొక్కదాన్నే తినడం ఎందుకు అక్షయ్, మీ అందరితో కలిసే తింటాను. కూర్చో. కూర్చోండి పిన్ని, కూర్చోండి. నువ్వు కూడా కూర్చో. శ్రావణి, నువ్వు కూడా కూర్చోమ్మా. నేను వడ్డిస్తాను, మీరందరూ తినండి. ఆనందరావు, విశ్వ నా కొడుకే అన్న విషయం బయట పెట్టడానికి సాక్ష్యాధారాలు తీసుకురావాలనుకుంటున్నాడు. ఆనందరావుకి అలాంటివేవి దొరకకుండా చేస్తాను. కానీ అక్షయ్ని ఒక 2 రోజులు ఇంట్లో లేకుండా చేయాలి. అలా చేస్తే గుడి నగల్ని సులభంగా కొట్టేయచ్చు. పిన్ని, ఏదో ఆలోచిస్తున్నారేంటి? ఏం లేదు అక్షయ్, జైపూర్ నుంచి గోవర్ధన్ గారు ఫోన్ చేశారు. ఈసారి జరిగే మీటింగ్కి నిన్ను రమ్మని చెప్పారు. ఈ విషయమే నీతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ప్రాజెక్ట్ మీటింగ్కి నేను వెళ్ళకపోతే ఎలా పిన్ని? నేను వెళ్తాను పిన్ని. అంటే కొత్తగా పెళ్ళయింది కదా నాన్న, నువ్వు వెళ్ళడం ఎందుకు? కావాలంటే నవీన్ని పంపిద్దాం. నవీన్ వద్దులే పిన్ని, వాడిక్కడ ఆఫీస్ వర్క్ చూసుకుంటాడు. నేను వెళ్తాను పిన్ని. ఎప్పుడు వెళ్ళాలి? గోవర్ధన్ గారు చెప్తానన్నారు అక్షయ్. సరే పిన్ని. అత్తయ్య గారు శ్రీవారిని మళ్ళీ ఏదో కుట్రతోనే జైపూర్కి పంపిస్తున్నారా? నిజంగా బిజినెస్ పని మీదే పంపిస్తున్నారా?
నవీన్ ఎక్కడి దాకా వచ్చిందిరా? మన నర్మదా కంపెనీ సేల్స్ ట్రేడింగ్ లో ఉన్నాయిరా. ఇప్పుడే పిన్ని నాతో ఆ విషయం చెప్పిందిరా. ఏంట్రా? జైపూర్ కంపెనీ వాళ్ళతో మనం టైఅప్ అవుతున్నాం కదా, గోవర్ధన్ గారు పిన్నికి ఫోన్ చేశారంట. నెక్స్ట్ మీటింగ్కి నన్ను జైపూర్ రమ్మని చెప్తున్నారు. నేను జైపూర్కి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడంతా నువ్వే చూసుకోరా. ఇంత సడన్ గా ఏంట్రా? తప్పదురా, పిన్ని చెప్పింది కదా. పైగా మన కంపెనీని జైపూర్లో డెవలప్ చేయాలంటే మనకి డీల్ చాలా ఇంపార్టెంట్ కదా. కావాలంటే జైపూర్కి నేను వెళ్తాను అక్షయ్, ఇక్కడ నువ్వు చూసుకో. అక్కర్లేదురా, నేను వెళ్తాను. నువ్వు ఆఫీస్ వర్క్స్ చూసుకో. నవీన్ బాబు, జ్యూసు. నేను ఇప్పుడు వస్తాను రా. హలో, యా. శ్రావణి, అక్షయ్ జైపూర్ వెళ్తున్నాడని నీకు తెలుసా? తెలుసు నవీన్ బాబు, ఇందాకే అత్తయ్య చెప్పారు. శ్రావణి, అత్తయ్య మళ్ళీ ఏదో చేయబోతుందని నాకు అనిపిస్తుంది. నా అనుమానం కూడా అదే నవీన్ బాబు. కానీ అత్తయ్య గారి ప్లాన్ ఏంటో ఎలా తెలుసుకోవడం? శ్రావణి, అత్తయ్య ప్లాన్ ఏంటో నేను తెలుసుకుంటాను, కానీ నువ్వు మాత్రం అక్షయ్ని ఎలా ఆపాలో ఆలోచించు. వాడెక్కడి నుంచి జైపూర్ వెళ్ళడానికి వీల్లేదు. సరే నవీన్ బాబు. అత్తయ్య పొద్దునంతా కనిపించలేదు, వచ్చాక అక్షయ్తో మాట్లాడలేదు. ఇప్పుడేమో వాణ్ణి జైపూర్ పంపించాలని ఫిక్స్ అయింది. అంటే అత్తయ్య ఇప్పుడు ఏం చేయబోతున్నట్టు? శ్రావణి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఈరోజు ఇంద్రాణి అత్తయ్య గారి తీరేం బాలేదమ్మగారు. పొద్దునంతా ఎవరితోనూ మాట్లాడలేదు. ఇప్పుడేమో బిజినెస్ పని మీద అక్షయ్ని జైపూర్ వెళ్ళాలని చెప్తున్నారు. దీని వెనకాల కూడా ఇంద్రాణి అత్తయ్య ఏదో కుట్ర పన్నుతున్నారు అనిపిస్తోంది. జైపూర్కి అక్షయ్ని మాత్రమే పంపిస్తుందా? అవునమ్మగారు. అయితే ఇది నగలు దక్కించుకోవడానికి చేసే ప్రయత్నమే అయ్యుంటుంది శ్రావణి. అక్షయ్ ఇక్కడ లేకపోతే తన పని సాఫీగా జరిగిపోతుందనే అక్షయ్ని బిజినెస్ పని మీద పంపిస్తున్నట్టుంది. ఇంద్రాణమ్మగారు పానప్ప చెప్పారంటే అక్షయ్ ఎవరు చెప్పినా ఆగడు. ఖచ్చితంగా వెళ్ళిపోతాడమ్మగారు. నా కొడుకు జైపూర్ వెళ్ళడానికి వీల్లేదు శ్రావణి. ఎలాగైనా ఆపాలి. ఏం చేయాలో ఆలోచిస్తున్నానమ్మగారు. శ్రావణి, ఇప్పుడు నువ్వు నగల్ని కాపాడుకోవాలి, అక్షయ్ని కాపాడుకోవాలి. ఇంద్రాణి అనుకున్నది అవటం కోసం ఏం చేయడానికైనా వెనకాడదు. ఇక అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా. బంగారు, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు శ్రీవారు. అవును, ఇంతకీ మీరు జైపూర్ ఎప్పుడు వెళ్తున్నారు? దానికి ఇంకా టైం ఉంది బంగారం. కాకపోతే ఇప్పుడు మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఏంటి, బయటికి వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు? పద బంగారం.